ఎట్టకేలకు అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం. జోగులాంబ, గద్వాల జిల్లాలో 64 అంగన్వాడీ టీచర్లు, 9 అంగన్వాడీ ఆయాలు మొత్తం 73 పోస్టుల ఖాళీలు ఉన్నందున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు జిల్లా కలెక్టర్ అయితే తెలిపారన్నమాట. జోగులాంబ, గద్వాల జిల్లాలో 3 ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కలెక్టర్ గారు తెలియజేశారు. ఐసిడిఎస్ గద్వాల అర్బన్ ప్రాంతంలో 28 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 5 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు కలిపి మొత్తం 33 ఉన్నాయి. ఐసిడిఎస్ మల్దకల్ ప్రాజెక్టులో 22 అంగన్వాడీ టీచర్లు, 4 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు కలిపి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. ఐసిడిఎస్ మానవపాడు ప్రాజెక్టులో 14 అంగన్వాడీ టీచర్లు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులో కలిపి మొత్తం 64 అంగన్వాడీ టీచర్లు, 9 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టులు, మొత్తం 73 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 29 నుంచి జూలై 8వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, నిబంధనలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వెబ్సైట్ ఏదైతే ఉందో www.wdcw.tg.nic.in సందర్శించాలని సూచించారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుందని తెలిపారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఒక్కొక్కరు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట. సో అందరూ కూడా అన్ని జిల్లాల వారు కూడా మనం చూసుకున్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. సో అంగన్వాడీకి సంబంధించి ఐసిడిఎస్ మీకు ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రానికి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి అనమాట. 10th క్లాస్ ఏమో ఆయాకి, ఇంటర్మీడియట్ ఏమో టీచర్కి సంబంధించి ఇక్కడ అంటే విద్యార్హత అయితే ఉంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.